తీసుకోమ్మా బొకేలు ఓ రవి బొకే దానిలో తర్వాత దానిలో బొకే ఇన్వైట్ చేస్తాను గౌరవ శాసనసభ్యులు గూడూరు శాసనసభ్యులు శ్రీ పాటిల్ సునీల్ కుమార్ గారిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాము. పైన వద్దున్నా కింద సైలెన్స్ ప్లీజ్. ప్లాంట్ ప్రొటెక్షన్ అంతా ఎంపీఓ సార్ ఎమ్మెల్యే గారిని శుభ్రం చేసి ఆహ్వానిస్తున్నారు. గారు తెలుగుదేశం పార్టీ పట్టణ మైనార్టీ అధ్యక్షులు కూడా వేదిక ప్రార్థిస్తున్నాము. గౌరవనీయులు కౌన్సిలర్ ఇజ్రాయెల్ కుమార్ గారిని కూడా తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ గారిని కూడా నాయకపేట రేంజ్ అటవీ శాఖ తరఫున కొంతమంది ముఖ్య నాయకులను శాల్వా ద్వారా సత్కరిస్తారు. గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం నాయుడుపేట రేంజ్ కూడా ఘనంగా ఆహ్వానిస్తున్నాము. మరియు మన కౌన్సిలర్లు గారు, టీడీపీ నాయకులు, వేదిక రాజుతున్నటువంటి పెద్దలందరూ కూడా మా యొక్క జడ్పీ హై స్కూల్ గూడూరు నందు మీ అందరి మధ్య నాయుడుపేట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు జరుపుకోవడం చాలా గర్వకారణం. మన ముఖ్యమంత్రి గారు సందేశం మేరకు ప్రతిజ్ఞ కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి నిరంతరం వికసిత నవ కుసుమ మృదుల ధర్మ శోభిని వందిత్వం జేతు జేతు పదయుగలం తే నిరంతరం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు మన ఊరూరా వాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిరంతర కృషి చేసే మన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సార్ గారికి నా నమస్కారములు. మన పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ సార్ గారికి మనకు ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. మన పాఠశాలలో కూడా చెట్లను నాటించాలి అని మన విద్యార్థుల చేత చెట్లను నాటిస్తూ మన పాఠశాలను పచ్చగా అభివృద్ధి చేసేలా
గౌరవనీయులు కృషి చేస్తూ మన పాఠశాలను ఒక పచ్చని వాతావరణంలో ఉంచేలా చేస్తున్న మన ఎమ్మెల్యే సార్ గారి మీద సార్ చేతుల మీద నాటబడే ఈ చెట్లను నేను మా పాఠశాల విద్యార్థులము అందరము కూడా భావి భారత తరాలకు కూడా ఈ చెట్లను బహుమతిగా అందిస్తూ ఈ చెట్ల పట్ల బాధ్యతను తీసుకొని వీటిని ఇలాగే సంరక్షిస్తూ వచ్చే తరాలకు ఈ చెట్లను మా బహుమతిగా అందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రమంతా కూడా వన మహోత్సవం కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టంగా చేపట్టి హరిత ఆంధ్రప్రదేశ్గా ఉండాలని ఆ యొక్క మంచి ఆలోచనతో ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా పాల్పంచుకొని అంటే అటవీ శాఖ ప్రజలు కూడా పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని జరపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మనం వన మహోత్సవం కార్యక్రమం మనం హరిత ఆంధ్రప్రదేశ్ చేపట్టేదానికి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వనాలు పెంచి ప్రజలు మంచి ఆరోగ్యం అంటే ఇప్పుడు మనం ఈ గూడు టౌన్లో కార్బన్ డైఆక్సైడ్ CO2 ఎక్కువగా రిజర్వుతుందన్నట. మానవుడు అభివృద్ధి కోరుకుంటూ ఈ యొక్క పర్యావరణాన్ని కూడా మర్చిపోవడం జరిగింది. కానీ పర్యావరణంలో మొక్కలకు మానవుడికి చాలా అనుసంధానం ఉంది. ఎందుకంటే మానవుడు నీరు మొక్కలేదే జీవించలేడు. కాబట్టి అభివృద్ధి అనే పేరుతో మనం కొంత పర్యావరణాన్ని వదిలేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వన మహోత్సవం కార్యక్రమం జరపడం జరుగుతుంది. వనాలు పెంచడం వలన మంచి ఆరోగ్యము, మంచి ఆక్సిజన్, మంచి అన్నిటికీ మేలు జరుగుతుంది. తర్వాత మన ఇంతకు ముందు కూడా గౌరవ సునీల్ ఎమ్మెల్యే గారు కూడా వాకాల్లో చేపించాము. 2017లో చేపించాము ఆర్టీసీ బస్ స్టాండ్లో. ఇవన్నీ కూడా ఆయన చేతుల మీదుగా ఆ ప్రాంతం అంతా పచ్చదనంగా ఉంది. ఎందుకంటే మానవుడు జీవించాలన్నా బ్రతకాలన్నా మంచినీళ్ళే ఆక్సిజన్ ముఖ్యం. ఇటువల్ల కరోనా వస్తే మనం ఆక్సిజన్ కోసం పరుగులు తీసాము ఏదోల మీద పడి. కానీ ఈ యొక్క ఆక్సిజన్ మాకు కూడా కరోనా వచ్చింది, మేము చెట్లకే ఉండి 3,000 రూపాయలు వైద్యం చేసుకొని బతికామన్నమాట. కాబట్టి మీరు కూడా ఈ వనాలు పెంచడం వల్ల ఈ పచ్చటి వాతావరణం ఉండడం వల్ల ఎక్కువగా వర్షాలు కురిసి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి మీరందరూ కూడా వనాలు పెంచి పిల్లలు కూడా భవిష్యత్తు రాబోయే తరాలు మీరందరూ కూడా మొక్కలు పెంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు కూడా నమస్కారం చేస్తూ జై హింద్. పక్క వెళ్ళిపోండి. చేతులు కట్టుకొని నిలబడుకోవాలి. చేతులు కట్టుకోవాలి. వాళ్ళు మంది నిలబడుతున్నారు.
ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన ప్రతి నెలలో భాగంగా పనక ఆశాషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో మంచి ప్రాజెక్ట్ని పలసరుకుల్ని ఇక్కడ 15 మందికి 18 రకాల పలసరుకులు ఇవ్వటం జరుగుతుంది. మా మల్లికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మల్లి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో చక్కగా ఉండాలని భగవంతుడు మంచి వ్యాపారాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రగతి కుటుంబ సభ్యుడైన మా తమ్ముడు మల్లికార్జునికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ అదేవిధంగా పెద్ద ఆయన ఆశాషారెడ్డి పేరు మీద ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని పెట్టి ఆయన మరణించినా కూడా జన్మించినట్టే ఈ ఒక కార్యక్రమాన్ని ఆయన మా కళ్ళ ముందు తిరుగుతున్నట్టే ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి నెల గుర్తు చేసుకుంటూ పెద్ద ఆయనకి ఆయన ఆశీస్సులు కూడా పైన ఎక్కడున్నా కూడా మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి ఈ ఒక పలసరుకుల్ని మీరందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే మాకు కొంతమంది కూడా వస్తుంటారు కాబట్టి, ఎందుకంటే కొంత పుష్కలంగా కూడా సరిపోతూ ఉన్నాయి, మ్యాక్సిమము కవర్ అవుతున్నాయి కాబట్టి ఈ సరుకులు మీరందరూ చక్కగా వాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కాలనీల్లో కూడా అందరూ అన్ని కాలనీల్లో కూడా మీరు ఒక రోజు ఇంప్రూవ్మెంట్ ఇస్తే కొత్త కొత్త వాళ్ళకి కాలనీల్లో మనం ఇస్తూ పోతుంటే బాగుంటుంది. రేపు నెలలో కూడా మనం మున్సిపాలిటీ వాళ్ళని కార్మికుల్ని పెట్టుకుందాం. రేపు నెలలో మున్సిపాలిటీ కార్మికులకి ఇవ్వాలని ప్రగతి సేవా సంస్థ నిర్ణయించింది. దానికి చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే వాళ్ళు నిత్యం మన వార్డులను మన కాలువలను శుభ్రం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వటం కూడా ధర్మం. అదేవిధంగా అన్ని వార్డుల్లో కూడా వార్డున ఒక్కొక్క మార్చి నెలలో వాళ్ళకు కూడా మనం ఇవ్వగలిగితే మంచి ఆలోచన అది. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎంతటి చక్కటి అవకాశాన్ని నాకు కలగజేసిన మన ప్రగతికి మా పనక మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు. ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవే ప్రమాదం మంచి ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ 4 సంవత్సరాలు పూర్తి 5వ సంవత్సరంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ దీంట్లో భాగంగా ఇప్పుడు 3 పర్మనెంట్ ప్రాజెక్టులు మాకున్నాయి. వాటిల్లో ఒకటి పలసరుకులు, తర్వాత షేరెడ్డి గారి ఎయిడ్స్ పేషెంట్స్కి ఇవ్వడము, తర్వాత ప్రతి 2వ శనివారం ఓల్డ్ హోమ్లో వాళ్ళకి భోజన సౌకర్యం కల్పించేటువంటి 3 కార్యక్రమాలు పర్మనెంట్ జరుగుతున్నాయి. వాటిలో భాగంగా ఈరోజు మా కుటుంబ మిత్రుడైనటువంటి మల్లికార్జున గారు వారి తండ్రి గారు ఆశేష జ్ఞాపకార్థం ప్రతి నెల పలసరుకులు అందిస్తున్నారు 15 మందికి. ఆశేష గారి ఆత్మకి శాంతించాలని మరియు ఆ కుటుంబానికి యథావిధిగా ప్రతి నెల ఇచ్చేటువంటి పనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు మల్లికార్జున రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఒక ఎప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఈ సంస్థ ఉన్నంత కాలం ఎలాంటి లోటు లేకుండా ఇచ్చే 3 కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఆశేషారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఇంతవరకు 5 రోజులుగా వరుసగా టీసీఎల్ క్రికెట్లో బాగా బిజీగా ఉన్నప్పటికీ కూడా చంద్రన్న ఉత్సాహం ఏంటో అర్థం కావట్లేదు. కానీ బాగా అందరం చూసిన వాళ్ళమే బాగా నిరుత్సాహం, కొంచెం అలసిపోతే ఆయన మాత్రం అలసటనేదే లేకుండా మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం నిజంగా ఇంతటి గొప్ప వ్యక్తి ఈ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మేమందరం కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇంతే ఎంతూజియాజం జీవితాంతం ఉండాలని వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మానవుడు జీవించాలంటే మంచి నీరు, ఆక్సిజన్. గత 2 సంవత్సరాల క్రితం మనం చూసాం, ప్రపంచం అంతా కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఎంత పెద్ద విపత్తు వచ్చిందో, ఎన్ని వేల మంది చనిపోయారో మనం చూసాం. కానీ ఈరోజు ఈ ఆధునిక యుగంలో అవసరాల నిమిత్తం పెంచాల్సిన చెట్లను నరికేస్తూ ఉన్నారు. మరి మనం ఒక పక్క ఆధునిక ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందినా, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేసుకున్నా
ముఖ్యంగా ఆక్సిజన్ మానవానికి ఎంతో అవసరం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఇది విద్యార్థి దశ నుంచే పిల్లలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం మన ఇంట్లో ఖచ్చితంగా ఒక్క చెట్టు అయినా కానీ మనం పెంచాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు విద్యార్థులంతా చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షించి అలాగే ఆక్సిజన్ విలువగా పెట్టి ప్రజలందరూ ఈ ప్రాణవాయువుతో జీవించి ఉండేలాగా మీరు చిన్నప్పటి నుంచే ఈ చెట్లను త్వరగా పెంచాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. మనకి గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ కాశం సునీల్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. గతంలో అనేక దగ్గర వృక్షో రక్షతి రక్షిత అని బోర్డులు పెట్టేవాడు. ఈరోజు కూడా తిరుమలకు పోయి ప్రయాణం చేస్తే అక్కడ ఆ బోర్డులు కనబడతాయి. ప్రకృతిని మనం కాపాడితే, వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని చెప్పని అర్థం. మనం ఈరోజు ఆక్సిజన్ కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఉంది. మనము ఈరోజు సమాజంలో అభివృద్ధి చెందుతున్నాం, ముందుకు దూసుకొని పోతున్నాం అంటున్నాం, కానీ వెనక మన ఆరోగ్య పరిస్థితులు మనం చూసుకోలేని పరిస్థితి వస్తుంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకృతిని పరిరక్షించే దాంట్లో అనేక కొత్తగా ఆలోచించి స్కీములు తెచ్చేవాడు. ఉదాహరణకి ఆయన ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటిగా చెట్లు పెంచండి అని చెప్పి వనమహోత్సవ కార్యక్రమాన్ని ఒక పండగలాగా చేయడం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాన్ని నిదర్శనం. అదేవిధంగా అన్ని సిమెంట్ రోడ్లు వేసేసాం, అన్ని దగ్గర నీళ్లు కాలువలోకి వదిలేసాయి, ఏటి నుంచి సముద్రానికి పోతున్నాయి, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అంటే ఓటిని పరీక్షించడానికి కోసంగా ఇంకుడు గుంటని తయారు చేసి దాన్ని పెట్టినటువంటి గొప్ప ఘనత చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వం మనం చూసాం, ప్రభుత్వ అధినేత వస్తుంటే రోడ్డు పక్కన వందల సంవత్సరాల చెట్లను కూడా నరికి తోసిన సందర్భాన్ని మనం చూసాం. దానివల్ల ప్రకృతి సమతుల్యం ఎంత దెబ్బతిన్నది దాని మీద అవగాహన మాత్రమే అర్థమవుతుంది. ముందుగా చెట్టును పెంచి దానివల్ల వచ్చే లాభాన్ని పెంచుకోవాలా, దాని వచ్చే ఆక్సిజన్ని మనం ఆస్వాదించాలా, మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలా. దాంట్లో భాగంగానే వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మానవ ఈరోజు ముఖ్యంగా నీరు, గాలి, మంచి నీరు మంచి గాలి ఉంటే ప్రకృతి ప్రతి ఒక్క జీవి, మానవుడే కాదు ప్రతి ఒక్క జంతువు కానీ పక్షి కానీ ఏదైనా సరే ఈ మంచి గాలి మంచి నీరుతో జీవిస్తాయి. ఈ ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఈ కాలుష్యం కోరలో చిక్కుకొని విధానాలాడిపోతుంది. అందువల్ల మనం అందరం ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెంచి ఈ కాలుష్య కోరంలో నుంచి మన ప్రజల్ని మన దేశాన్ని మనం ముక్తి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి సునీల్ కుమార్ గారికి మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి నమస్కారం. ఈరోజు విద్యార్థులారా, ఈ గూడూరులో ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ పచ్చని చెట్లు మన ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు 95వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే మన శాసనసభ్యులు చైర్మన్గా ఉన్నప్పుడు నాటేటువంటి చెట్లు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అప్పుడు చేసిన కార్యక్రమం నుంచి తప్ప ఏ కార్యక్రమం కూడా జరగలేదు. మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రిగా సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మాత్రమే ఈ కార్యక్రమం మళ్ళీ మొదలవడం జరిగింది. వనమహోత్సవ కార్యక్రమం వినేదానికి చిన్న మాటగా అనిపిస్తుంది, కానీ జాతి మనుగడకు, భావితరాల భవిష్యత్తుకు చెట్లు అనేటువంటివి ఎంతో ప్రాముఖ్యత చెందించుకున్నటివి.
ఈరోజు ఒక మనిషి అతిగా తింటే సరైన పోషణ లేకపోతే అజీర్తి చేసేలా ఇబ్బంది పడతాము. మనం పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భూమి కూడా ఒక అజీర్తి చేసి మనకు కాలుష్యాన్ని వెదజల్లి మన ఆరోగ్యం దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చి మా శాసనసభ్యుల ద్వారా గూడూరులో కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈరోజు ఆ చెట్టు నాటి కార్యక్రమం పెట్టినానికి మా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంత పెద్ద ఎత్తున చెట్టు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా సోదరులు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, తదితర ఫారెస్ట్ సిబ్బందికి, ఇక్కడికి ఉన్నటువంటి పిల్లలకి, పెద్దలకి అందరికీ నా ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. మానవ సమతుల్యానికి చెట్లు పెంచడం ఎంతో అవసరం. ప్రతి వ్యక్తి, ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని ఒక కొత్త నిశ్చయంతో ఉండాలా. ఈ చెట్లు నాటడమే కాదు, ఈ చెట్లుని సంపూర్ణంగా బతికించాల్సిన బాధ్యత కూడా, వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరం తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన గూడూరు శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలానే అటవీ శాఖకి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎప్పటిలాగానే మనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ వర్షాకాలం రాబోయే ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని వర్షాకాలం ముగిసే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలానే కొనసాగించడం జరుగుతుంది. ఇది నవంబర్ మాసాంతం వరకు కూడా ఈ యొక్క వన మహోత్సవం కార్యక్రమం కొనసాగుతుంది. మనం ప్రతి నాటే మొక్క, మనం ఇప్పుడు నాటే ప్రతి మొక్క ఇక్కడ ఏ ప్రాంగణంలో మనం నాటుతున్నామో ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి వారు ఆ మొక్కని కొంతమందికి దత్తత ఇచ్చినట్టు ఇచ్చి వాటిని పూర్తి స్థాయిలో వాటి రక్షణ వారికే ఇచ్చి పరిరక్షించాలని చెప్పని ఈ యొక్క కళాశాల యొక్క హెడ్ మాస్టర్ గారిని మరియు ఉపాధ్యాయుల్ని కోరుకుంటున్నాను. అలానే ఇక్కడ ఏదైతే మొక్క ఉందో ఆ మొక్కని ఆ విద్యార్థులకి ఎవరికైతే దత్తత చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా ఒక లిస్టు తయారు చేసి ఇచ్చినట్టయితే రెగ్యులర్గా వాటిని మనం పర్సూ చేస్తాం. అలానే ఈరోజు అటవీ శాఖ ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ కార్యక్రమం తర్వాత శ్రీ చైతన్య స్కూల్ పాఠశాల ఆవరణలో పురపాలక సంఘం ద్వారా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమం తర్వాత అక్కడ మొక్కలు నాటుకునే కార్యక్రమం చేపడతాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యుల వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎప్పటిలాగానే రాబోయే సంవత్సరాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మనదైనటువంటి కృషి చేయాలని చెప్పని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. వన మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మన పాఠశాల పూర్వ విద్యార్థి అయిన శ్రీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వన మహోత్సవం అంటే మనము చెట్లని రోజు రోజుకి తక్కువ సంఖ్యలో చూస్తున్నాం. వీటి యొక్క శాతాన్ని పెంచాల్సినటువంటి అవసరము గణనీయంగా ఉంది. రంగులు 7 ఉన్నాయి. 7 రంగుల్లో కూడా ఏ రంగు యొక్క విశిష్టత దానికే ఉంటుంది. అన్నింటిలోకి ప్రత్యేకమైనటువంటి వర్ణం హరితం, పచ్చదనం. ఈ పచ్చదనాన్ని కంటితో చూస్తే కూడా కంటికి ఆరోగ్యం. మరి చూడండి, చెట్ల యొక్క విశిష్టత ఎంత గొప్పది. చెట్లని ప్రతి బిడ్డ, ప్రతి మనిషి ఒక్కొక్క చెట్టుని నాటితే మనకు ఈ అకాలమైనటువంటి
ఈ తుఫానులు ఇటువంటివి ఏవి కూడా రాకుండా పర్యావరణము సమతౌల్యముతో ఉండి ఆక్సిజన్ యొక్క శాతాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఒక బడి పిల్లలు లేదంటే ఇంకా ఫారెస్ట్ వాళ్ళు కాదు, ఇది మానవాళి మొత్తము చేపట్టాల్సినటువంటి కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా చెట్లను పెంచండి, మీ యొక్క ఆరోగ్యానికి మీరే పునాదులు వేసుకోండి అని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీఎంగా ఉన్నప్పుడు కూడా నీరు చెట్టు కార్యక్రమం పెట్టి మొత్తం వేల చెట్లు నాటారు. దానివల్ల కూడా ఆ టైంలో ఆరోగ్యంగా కూడా ఉండే పరిస్థితి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చెట్లని నరకడమే ఇదిగా పెట్టుకున్న చాలా జబ్బులు కూడా చూసే పరిస్థితి. ఈరోజు ఈ స్కూల్లో ఇంత మంచి కార్యక్రమం పెట్టిన దానికి చాలా సంతోషం. ఎందుకంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా కూడా ఈ చెట్లు నాటడమే కాదు, దాన్ని పోషించే పరిస్థితి కూడా ఉంది. అందువల్ల కూడా చాలా సంతోషకర విషయం. అలాగే ఆక్సిజన్ లేకపోతే రకరకాల జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. ఆక్సిజన్ ఇప్పుడు ఉంటుందో ఆ రోజు ఏమైనా వ్యాధులున్నా కూడా నయమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల ఇంతమంది కార్యక్రమం పెట్టిన ఆఫీసర్లందరికీ మేము ధన్యవాదాలు చేస్తున్నాం. ఈరోజు ఈ వన మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ కాసిం సునీల్ కుమార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అటవీ అధికారులకి, పిల్లలకి, మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే చెట్లని ఎప్పుడైతే మనం బాగా పెంచుకుంటామో ఆ రోజు ఆరోగ్యంగా అందరూ ఉంటారని కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పట్లో వర్షాభావం సకాలంలో పడక, వానాకాలంలో ఎండాకాలంలో ఋతుపవనాలు మారిపోయి సరైనటువంటి వర్షాలు రాకుండా ఉండడానికి కారణం కూడా చెట్లను నరికివేసి చెట్లు లేనందువల్ల కూడా ఇట్లాంటి సమస్యలు తలెత్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచే చెట్లు పెంచడం అలవాటు చేసుకోవాలని అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ గారు చెట్లు నాటే కార్యక్రమం అది మంచి కార్యక్రమం. దానికి మా ఎమ్మెల్యే గారు కూడా మంచి స్పందించి చెట్లు బాగా ఉంటేనే వర్షాలు కూడా బాగా పడతాయని, మొత్తం చెట్లు బాగా పచ్చదనం ఉంటేనే జనాలకు కూడా మంచి ఆనందకరంగా ఉంటుందని, ఆరోగ్యకరంగా ఉంటుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాడు. దానికి సంతోషకరంగా ఉందని శ్రీ బాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు గూడూరు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా వాళ్ళు, అదేవిధంగా గ్రీన్ కోర్ ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గూడూరు మాకు సహకరించి మేము కోరగానే నా సంగతి అండి స్టేట్ ఈ రోజున నరసరావుపేట పల్నాడు మండలం, పల్నాడు డిస్టిక్లో నరసరావుపేటలో జేఎన్టీయులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన మహోత్సవం అంటే స్టేట్ ఫెస్టివల్గా ఈ రోజున గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ మొత్తము ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ వన మహోత్సవాన్ని కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆ ఆదేశాల మేరకు నా సబ్ డివిజన్లో ఉన్నటువంటి గూడూరు, వెంకటగిరి, కాళహస్తి, సూళ్ళూరుపేట ఈ 4 చోట్ల కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వెంకటగిరి అయిపోయిన తర్వాత కాళహస్తిలో వెళ్ళేసి కాళహస్తిలో ప్లాంటేషన్ ప్రోగ్రాం చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఆలస్యమైనందుకు అన్యదా భావించవద్దు. కాలానుగుణంగా
ఉన్నటువంటి ఏదైతే మనకి పర్యావరణము లోపం జరిగిందో, వర్షాలు పడే కాలంలో ఎండలు గాయటము, ఎండాకాలంలో వర్షాలు పడటము, ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు. వయనాడు మీకు తెలుసు, కేరళ స్టేట్లో కొన్ని స్ట్రీమ్స్ అనేది ఆక్యుపై చేసి బిల్డింగ్స్, రోడ్స్ అవి ఫార్మేషన్ చేయడం వలన వాటర్ అనేది వెళ్ళేటటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి అనుకూలంగా ఎదుగుతుంది. అదేవిధంగా మొన్న ఈ మధ్య ప్యారిస్లో ఒలింపిక్స్ గేమ్స్ జరిగినప్పుడు అక్కడ స్పోర్ట్స్ మ్యాన్స్ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ఏసీ అనేటటువంటిది నిలుపుదల చేసి చెట్ల కింద పడుకోమనని ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఏసీ అనేది మేము ప్రొవైడ్ చేయమనని వాళ్ళ గవర్నమెంట్ ఒక జీవోలాగా పాస్ చేసి చెట్ల కింద ఇదైతే మీకు ఆక్సిజన్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది టెంపరీ, కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేది జరగడానికి, ఈ కాలుష్య నివారణ అనేది పెరగడానికి, ఈ మనం చెట్లు నాశనం చేయడము, వాటిని నాటిన వాటి పోషణ లేకపోవడం వలన చాలా వరకు అనర్థకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా స్టేట్ మొత్తము ఈ రోజున ఉన్నటువంటి మన జిల్లాల్లో అన్ని చోట్ల కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవాన్ని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మాకు సహకరించినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ముందుగా పెద్దలు జాన్ ప్రకాష్ గారికి నమస్కారాలు. అలాగే డివి రమణయ్య గారికి, అలాగే కోటేశ్వరరావు గారికి, వాసులు గారికి, అలాగే వేదికలో ఉన్నటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాసులు గారికి, అలాగే సీనియర్ మున్సిపల్ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధికారికి, అలాగే సోదరులు రహీం గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి, అలాగే అల్లీ బాషా గారికి, రవీంద్ర రెడ్డి గారికి, చంద్రమౌళి గారికి, సోదరుడు, అలాగే టీచర్స్కి, అలాగే ముఖ్యంగా పిల్లలకి అందరికి కూడా పెద్దలకు నమస్కారాలు. గత 5 సంవత్సరాల్లో చెట్లు కనిపిస్తే నరికేమైనటువంటి రోజులు పోయి, ఇప్పుడు కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే గత ప్రభుత్వంలో చెట్లు ఎక్కడున్నాయో కొట్టేయమంటున్నారు, అర్థం కావట్లే. ఎందువల్ల కొట్టేమన్నారు అర్థం కావట్లే. నిజంగా ప్రజల ఆరోగ్యం పట్ల కానీ, ప్రజల్ని తుఫాను రక్షించేదానికి కానీ, ప్రజలకి మంచి చేసే విషయంలో చెట్టు చాలా ఉపయోగపడుతుంది. అలాంటి చెట్లని ఎక్కడుంటే విధ్వంసం చేశారు గత పాలకులు అని చెప్పి మేము చెప్తున్నాం. ఇది పిల్లలకు తెలియాలా. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి చెట్లను ఏ విధంగా కొట్టేశాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చెట్లను ఏ విధంగా పెంచుతున్నాడు అనేది మీకు అర్థం కావాలి. అంటే పిల్లల నుంచి కూడా నేర్చుకోవాలా. ఎందువల్లంటే గతంలో ఈ రాష్ట్రంలో ఎటువంటి నరకాసుర పాలన జరిగిందో ఆలోచించాలని చెప్పి ఒకసారి అందరూ తెలియజేస్తున్నా. అలాగే ఈ వనం మనం అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు మా ఫారెస్ట్ అధికారులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదట ఈ వన మహోత్సవం 1950 సంవత్సరంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ వన మహోత్సవాన్ని ప్రారంభించాలని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా చెట్లు నాటాం, ప్రతి ఒక్క కార్యాలయంలో చెట్లు నాటాం, ఎక్కడ పడితే అక్కడ నాటాం. ప్రతి పిల్లవాడికి చెట్లు ఇచ్చి ఇళ్లలో చెట్లు నాటుకోమని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు ఆ యొక్క మంచి ముహూర్తం వచ్చింది. ఇక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మేము యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు బ్రహ్మాండం చెట్లు ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీలో బ్రహ్మాండం చెట్లు. అక్కడ ఉన్నటువంటి గాలి కోసం ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్ళం. ఎందువల్ల రకరకాల చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ గాలి పీల్చుకుంటే ఇంకా హెల్తీగా ఉంటామని చెప్పి మా ప్రొఫెసర్స్ చెప్పేవాళ్ళు. ఆ చెట్ల దగ్గర మేము ఉదయం లేచి 6 గంటలకల్లా మొత్తం 1 గంట పాటు అక్కడ వాకింగ్ చేసేవాళ్ళం. ఎందువల్లంటే చెట్లే ప్రగతికి మెట్లు అనే విషయాన్ని కూడా ఒకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు తుఫాన్లు ఆపాలన్నా కానీ చెట్లు చాలా అవసరం. చెట్లే లేకపోతే మొత్తం వరదలు వచ్చి ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా.
ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. అలాగే ఇప్పుడే సార్ చెప్పారు, ఈ కాళహస్తి వెంకటగిరి అన్ని దగ్గర కూడా ప్రారంభించి వచ్చామని చెప్పి ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని చెప్పి మా ఆశ. ఏదో ముక్కుబడిగా చెట్లు వేసి గమనం కాదు, చెట్లు వేసిన తర్వాత నేను పెంచేటువంటి బాధ్యత కూడా చెట్లు వేసిన వాళ్ళే తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎన్ని చెట్లు విధ్వంసానికి గురైనా లెక్కేస్తే లెక్కలు కూడా తెలియ పరిస్థితి లేదు. కాబట్టి చెట్లని వదల్లా, మట్టిని వదల్లా, ఇసుకని వదల్లా, గ్రావెల్ని వదల్లా, మద్యాన్ని వదల్లా. ఈ 5 సంవత్సరాల్లో మొత్తం గుల్ల అయిపోయింది ఈ రాష్ట్రం, సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రం, అప్పులు ఊబిలో పడిపోయింది ఈ రాష్ట్రం. ఈరోజు అప్పుల ఊబిలో నుంచి పైకి తీసుకొచ్చేందుకు మోడీ గారి సహాయ సహకారాలతో, ప్రధానమంత్రి గారు మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించిన విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు వనం మనం అనేటువంటి కార్యక్రమం ఇక్కడ మా స్కూల్లో, అంటే నా స్కూల్లో, నేను చదివిన స్కూల్ ఇది, ఇక్కడే చదువుకున్నా. నా స్కూల్లో ఇక్కడ నా చేతుల మీదుగా మొక్కలేయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. అప్పుడు కూడా చిన్నప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తే నేను కూడా మీలాగనే అక్కడ కూర్చొని ఎన్నుకోండి. ఇప్పుడు దేవుడి దయ వల్ల, ఈ గూడూరు నియోజకవర్గంలో నా ఓటర్ల దయ వల్ల ఈరోజు ఇక్కడ కూర్చున్నా. కాబట్టి మీరు కూడా బాగా చదవండి, చెట్లు నాటండి. చెట్లని దయచేసి ఎప్పుడు కూడా చెట్లని దెక్క కూడా రాకూడదు, ఆకును కూడా రాకూడదు. మీరు ఏమన్నా బాబు మీకు చెప్తున్నా, అంత పవిత్రంగా చూసుకోవాలి చెట్లని. మన తల్లి ఎంత పవిత్రంగా చూసుకుంటామో చెట్లు కూడా అంత పవిత్రంగా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా స్కూల్ స్టాఫ్ కూడా తెలియజేస్తున్నాను సార్, మీ అందరికి కూడా, మేడమ్స్ అందరికి కూడా దయచేసి చెట్లు వేసి మేము వెళ్ళిపోతామమ్మా, మీరు దగ్గరుండి వాటిని పెంచాల్సిన బాధ్యత. మళ్ళీ మేము వచ్చినప్పుడు మేము వేసిన చెట్టు ఇంత పెద్ద అయిందని చెప్పి సంతోషపడేటువంటి పరిస్థితి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తుంది, మీకేం ఇబ్బంది లేదు. తప్పి వచ్చితే మాత్రం ఎన్ని కొట్టేస్తారు, అది మాత్రం గ్యారెంటీ. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా మీరు కూడా మమ్మల్ని కాపాడాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ యొక్క మంచి అవకాశాలు ఇచ్చినటువంటి మా అటవీ శాఖ అధికారులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కోటేశ్వరరావు గారు కూడా ఎమ్మెల్యేకి సన్మానం చేస్తారు. సరే చూడండి, ఓకే. గాయ శ్రీనివాసులు భారత శిక్షణ గౌరవనీయులు ఇజ్రాయల్ సన్మానం చేస్తారు. అందరూ సన్మాన గ్రహీతలు. సన్మానిస్తారు. ఈ ఎర్రచంద్రం మొక్కలు చేస్తారు. ఈ ప్లాంటింగ్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. మన హెడ్మాస్టర్ గారు కూడా ముందుకు రావాల్సిన ప్రార్థిస్తున్నాము. మేడం గారు వచ్చి సన్మానం చేస్తారు. మేడం మీరు స్కూల్ హెడ్మాస్టర్ కొద్ది సైడ్ రండి అందరూ, వెనక రా బ్రదర్, కొద్ది వెనక గౌరవ శాసనసభ్యులకి మీడియా వారు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. సభ్యప్ప గారిని కూడా సన్మానం, హెడ్మాస్టర్ గారికి కూడా మేము సన్మానం చేస్తున్నాం. మా అడ్మిషన్ బీట్ ఆఫీసరు సన్మానం రాసిగా ముందు పెట్టేస్తారు. అవునా
ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఓకే మురళి రాము రా ముందుకు రా సార్ అటు చూడండి ఫోటో అది నెక్స్ట్ మురళి పులి మురళి సార్ సార్ ఒక్కరు సైడ్ ఓకే ఓకే అంతేలే అన్నా అప్పుడు పక్కరా నాన్న పెద్దరా కొద్ది పక్కన ఓకే థ్యాంక్ యూ ఫోటో తీస్తాను ఇంకొంచెం పెద్దనా కొద్దిగా ఒక్కరు సైడ్ ఓకే చాలే ఒకసారి పెద్దనా ఒక్కరు సైడ్ వచ్చారు ఫోటో ఓకే ఇంకోటి చాలే పెద్దనా ఇంక చాలే అన్నా పక్కకి రా చాలే చాలు పక్కకి రానా చూడమ్మా చూడు చెప్తా ఉంటే మీరు ఎందుకు వస్తా నెక్స్ట్ మేడం చూడండి ఓకే ఓకే తొందరగా ఓకే మేడం ఓకే టిష్యూ పేపర్ అలాగే చాలా పెద్దనా కార్యక్రమం ఓకే ఇప్పుడు చాలా పూర్తి అయిపోయింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ కొద్దిగా జరుగుతారా ఎమ్మెల్యే గారు కనిపించలా అన్నా అన్నా అక్క మేడం కొద్దిగా వెనక్కి రండి మేడం సెల్ వెనక్కి మేడం కొద్దిగా వెనక్కి అడ్డం వస్తుంది సార్ ఒక సెకండ్ సార్ ఓకే ఓకే కొమ్మ కరెక్ట్ కళ్ళకి వస్తున్నా అదేనా నీ ఫోన్ వెనక్కి రాదా సార్ ఒక సెకండ్ ఓకే సార్ ఓకే అధ్యక్ష ఓకే ఓకే సార్ ఓకే ఓకే రాజన్న రాజన్న ఓకే ఓకే సార్ పెద్దనా సార్ ఒకరే
అందరూ రండి సార్ ఓకే ఒకరు వెనక్కి రండి అన్న కొద్దిగా వెనక్కి రండి అందరూ వస్తే అందరూ సార్ మీరేలండి ఇంకా కొద్దిగా వెనక్కి కొద్దిగా వెనక్కి బస్ కొద్దిగా వెనక్కి రండి ఓకే